చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కష్టపడ్డారో తెలిసి ఉండకపోవచ్చు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కూడా ఏ విధంగా ఈ సమాజానికి మేలు చేశారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా మేలు చేశారో కూడా మీకు రెండు ముక్కల్లో చెప్తాను. మొట్టమొదటిసారిగా ఆస్తిలో హక్కు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. అంతకుముందు ఇండియాలో ఎక్కడా కూడా ఆడపిల్లలకి ఆస్తిలో సమభాగం హక్కు అనేది లేదు ఆ రోజున. ఈరోజు సింపుల్గా ఉంటుంది కానీ, ఎందుకంటే ఆ రోజున మహిళలు చిన్నప్పుడు తల్లిదండ్రులపై, పెళ్ళైన తర్వాత భర్తపై, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలపై ఆధారపడకుండా ఉండకూడదు అని చెప్పి ఆ రోజు గొప్ప ఆశయంతో నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశం అంతా కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అదేవిధంగా మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీని ఒక స్పెసిఫిక్గా తీసుకొచ్చారు. రాజకీయాల్లో ఆ రోజుల్లో మహిళలు లేనటువంటి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్స్ పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దేశంలో డ్వాక్రా గ్రూపులు ఈ విధంగా 10 మంది మహిళలు కలిసి ఒక గ్రూపులో ఫామ్ అయి మీరందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకురావగలరు అనేటువంటి మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదే ఇప్పుడు లఖపతి దీదీగా ఈ రోజున ఇండియా మొత్తం కూడా కొన్ని కోట్ల మంది స్వయం గ్రూపుల్లో ఉన్నారు. బ్యాంకుల్లో పావలా వడ్డీలు తీసుకొచ్చి తక్కువ వాటికి రుణాలు ఇచ్చి ఆ రోజు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా మీరందరూ 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాలి.